సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 469వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు, సీక్రెట్స్, డీప్ మిస్టరీస్ ఇన్ భగవద్గీత. గుహ్యత అన్న పదం ఉందండి. రాజవిద్య, రాజగుహ్య. ఇది రాజగుహ్య అంటే రాయల్ మిస్టరీస్ అంటారు. అర్థమైందండి? కింగ్ ఆఫ్ ఆల్ మిస్టరీస్ అంటారు. అంటే ఎన్ని మిస్టరీస్, ఎన్ని రహస్యాలు ప్రపంచంలో ఉన్నాయో అన్ని రహస్యాల కంటే గొప్ప రహస్యము, అద్భుతమైన రహస్యాలు గీతలో ఇమిడి ఉన్నాయి. ఆ విషయాలు మనం తెలుసుకుంటున్నాం ఈ యొక్క కార్యక్రమం ద్వారా. అర్థమైందండి? సో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరీమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్కారం. ముందుగా ధార్మికము, ఆధ్యాత్మికం అన్న విషయాన్ని మనం ప్రతి ఎపిసోడ్లో చర్చించుకుంటున్నాం. సుమారు 260 ఎపిసోడ్స్ నుంచి మనం చర్చించుకుంటున్నాం అండి ఈ టాపిక్ మీద. ఇంకా చెప్పాలంటే 213వ ఎపిసోడ్లో ప్రారంభమైంది ఈ ధార్మికము, ఆధ్యాత్మిక. 213, 213. అక్కడి నుంచి మీరు చూడండి 268 దాకా వచ్చాం. అర్థమైందంటే 255 ఎపిసోడ్స్ నుంచి మనం చేస్తే ఎంత దీని ప్రాధాన్యత ఉందో ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. ఇప్పటి వరకు ఈ విషయాన్ని సంపూర్ణంగా, సమూలంగా విస్మరించారు, తేలికగా తీసుకున్నారు, రెండు ఒకటి అనుకున్నారు. ధార్మికము, ఆధ్యాత్మికము, ఆధ్యాత్మికము, ధార్మికము. దాని మీద ఎక్కడ పరిశోధన కానీ, దాని ఏమిటి, రెండింటి మధ్య భేదం ఏమిటి అన్నది అర్థం చేసుకోలేదు. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మరొక ఒక ముఖ్యమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తాను. మామూలుగా మనం ఏంటంటామంటే, ఇంగ్లీష్లో మనం కొన్ని పలుకుతాయి, హిందీలో కొన్ని పలుకుతాయి. ఏమంటారంటే మేరా భారత్ మహాన్ అంటారు. దీన్ని ఏం అర్థం చేసుకున్నాం? మేరా భారత్ మహాన్ అంటే నా భారతదేశం చాలా మహత్వమైనటువంటిది, చాలా గొప్పది, శ్రేష్టమైనది. దీనికంటే గొప్ప దేశం ప్రపంచంలో ఇంకెక్కడెక్కడో 200 దేశాలు ఉన్నాయి. అన్ని దేశాలలో మేరా భారత్ మహాన్, ఒక భారతదేశం ఎందుకు శ్రేష్టమైంది అని అంటే లాభం లేదు కదా. ఎందువలన అయిందని మనం ఏమన్నా బుద్ధినేత్రాన్ని తెలుసుకొని కాస్త అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే మనకేమర్థం అవుద్దండి? పరమాత్మ సృష్టి మీద అవతరించినటువంటి భూమి భారతదేశము. అర్థమైందండి? భారతదేశం యొక్క భూమి ఏంటంటే పవిత్రమైనటువంటి భూమి. అందుకనే మనం ఎవరి పట్ల కూడా ద్వేషభావం పెట్టుకోము. సర్వే జనాహ సుఖినో భవంతు అంటాం మన హిందూ ధర్మం యొక్క సాంప్రదాయం. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వమానవ సౌభ్రాతృత్వము, వసుదైవ కుటుంబకము. ప్రధానమంత్రి గారు ఏ దేశంలో వెళ్ళినా కూడా ఈ పదం వాడతారండి. నిజంగా నాకు నచ్చుతుంది బాగాను. వసుదైవ కుటుంబం, మా కల్చర్లో వసుదైవ కుటుంబకం అంటారు. ప్రపంచం అంతా ఒకటే కుటుంబం. అర్థమైందండి? అందుకనే సత్యయుగం ప్రారంభంలో అఖండ భారతదేశం ఉంటుందంటారు. అక్కడే ఆ విధంగా కృతయుగం ప్రారంభం అవుతుంది. ఇప్పుడు ఈ సంగమ యుగంలో, కలియుగం యొక్క అంతిమ సమయము, సృష్టి యొక్క ఆది సమయం, ఇప్పుడు వర్తమానంలో నడుస్తున్నటువంటి సమయంలో పరమాత్మ ఈ సృష్టి మీద వచ్చి పునః మనందరికీ జ్ఞానం చెప్తున్నారు. సో భారతదేశము భగవంతుని యొక్క పుణ్యభూమి, కర్మభూమి, ధర్మభూమి, అంటే ధర్మాన్ని స్థాపించే భూమి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మేరా భారత్ మహాన్ అంటామండి. ఇంకో విషయం చెప్తాను. ద రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ భారత్ అంటారు. ద రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ భారత్ అంటే ఏంటి? ఉత్థాన పతన. రైజ్ అంటే ఉత్థాన, పతన అంటే ఫాల్. ఎలా వస్తుంది? భారతదేశంలోనే సత్యయుగం ప్రారంభమవుతుంది. అఖండ భారతదేశం ఉంటుంది అప్పుడు. సత్యయుగం రేపు భూమండలం మీద నూతన కల్పము ఆరంభములో, కృతయుగం ఇక్కడే ప్రారంభమవుతుంది. ఎక్కడో స్వర్గం అంటే ఆకాశంలో లేదండి, ఈ భూమండలం మీదనే ప్రారంభమవుతుంది. దాన్ని రైజ్ అన్నారు, ఉత్థానవస్థ అన్నమాట. తర్వాత ఈ కాలచక్రంలో ఆ విధంగా పరిభ్రమిస్తూ దైవీ సంస్కారాలతో కూడుకున్నటువంటి జన్మలు తీసుకుంటూ అలాగా సత్య త్రేత, తర్వాత మళ్ళీ మనుషులుగా మారుతారు. తర్వాత అక్కడి నుంచి అసురులు రాక్షసులుగా మారి నిజంగా మనుషులు మనుషులేనా అన్న విధంగా మనుషులు పశువుల కంటే అధ్వాన్నంగా ఉన్నారు. ధర్మం పాతాళానికి వెళ్ళిపోయింది, అధర్మం ఉత్థానవస్థకు వెళ్ళిపోయింది. అటువంటి సమయంలో మళ్ళీ వచ్చి నేను ఉత్థానవస్థకి తీసుకుని వెళుతాను భగవంతుడు అంటాడు, యదా యదా ఈ ధర్మస్య. సో రైజ్ అండ్ ఫాల్ అంటే భారతదేశంలోనే ఉత్థానము పతనము కూడా రెండు ఉంది. అందుకని రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ భారత్ అంటారు. ఇంకొక విషయం కూడా చెప్తాను. హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ అంటారు. చరిత్ర మళ్ళీ పునరావృతం అవుతుంది అంటారు. ఏమిటి పునరావృతం అవుతుంది?
చరిత్ర పునరావృతం అవుతుంది, హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ అంటే అయిపోయిందా? దాన్ని ఏం అర్థం చేసుకున్నారు? ఏ హిస్టరీ ఏది రిపీట్ అవుతుంది అంటే కాలచక్రం రిపీట్ అవుతుంది. ప్రతి 5,000 సంవత్సరాలకు ఒకసారి కల్పము, సత్యత్రేత ద్వాపర కలి, ఈ 4 యుగాలతో కూడుకున్నటువంటి కల్పము, 5వ యుగము చిన్న యుగమైనటువంటి సంగమ యుగము, పరివర్తన యుగము, సంస్కార పరివర్తన చేయడానికి పరమాత్మ సృష్టి మీద అవతరించి ఈ యొక్క దివ్య అలౌకిక ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క సమయం అర్థమైందండి. ఈ 5 యుగాలతో కూడుకున్నటువంటి ఇది పునరావృతం అవుతుంది. పునః మళ్ళీ కృతయుగం వస్తోంది. తర్వాత సత్యత్రేత ద్వాపర కలి, దాంతో ఈ కల్పం పూర్తవుతుంది. మళ్ళీ పరమాత్మ కలియుగం యొక్క అంచున వస్తారు. ఇది ఇలాగ రిపీట్ అవుతూనే ఉంటుంది. ఇది అన్నమాట హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ అంటే. అదే మరికొన్ని విషయాలు మీకు తదుపరి ఎపిసోడ్లో మీకు తీసుకొని వస్తానండి. ఇప్పుడు మనము గత ఎపిసోడ్లో మనం ఒక గీతా శ్లోకాన్ని అన్వయించుకున్నాము. ఈ ఎపిసోడ్లో మనం ఒక ఉపనిషత్తు మంత్రాన్ని తీసుకుందాం. ఇది మనం ఈ మధ్య ఈశావాస ఉపనిషత్తు. అది ఈశా అనే పదం నాకు నచ్చిందండి. భగవంతుడు నిజంగా ఏం చెప్పాడు? ఇందులో 18 మంత్రాలు ఉన్నాయన్నారు. వీలైనంత వరకు అన్ని మంత్రాలు కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అర్థమైందండి. ఇప్పుడు ఇప్పటి వరకు మనం 3 ఈశావాస్యలో 1, 2, 3 చేసుకున్నాం. తర్వాత కొన్ని మధ్యలో కూడా కొన్ని తీసుకున్నాం మనం. అంతకుముందు మనకు తెలియక వరుస క్రమంగా కాకుండా మధ్యలో నేను అనుకోవడం 6, 7, 8 తీసుకున్నాం. అట్లా ఆ విధంగా మనం ఒక 6 మంత్రాలు చర్చించుకున్నాం. ఇప్పుడు ఈశావాస్య ఉపనిషత్తులో 4వ మంత్రాన్ని మీ దృష్టికి తీసుకొని రాబోతున్నాను. ఇది చాలా ముఖ్యమైన మంత్రం అండి. ఇందులో ఏముంటుందంటే సబ్జెక్ట్ ముందు మీకు అర్థం చేసుకోవడానికి పరమాత్మని మనం చాలా గొప్పగా వర్ణిస్తామండి. మన ప్రార్థనల్లో కానివ్వండి, మన ధార్మిక గ్రంథాల్లో ఆ విధంగా ప్రవచనకర్తలు కూడా ఏం చెప్తారు? భగవంతుడి గురించి చాలా ఆయన ఓమ్నీ పొటెంట్ అంటారు. ఓమ్నీ పొటెంట్ అంటే సర్వశక్తివంతుడు అంటారు. ఇంగ్లీష్లో ఆల్ మైటీ అథారిటీ అంటారు. అదేవిధంగా ఏమంటారు? ఓమ్నీజియంట్ అంటారు. అంటే ఓమ్నీజియంట్ అంటే ఏంటి? సర్వజ్ఞుడు, జ్ఞాన సాగరుడు, సృష్టి యొక్క ఆది మధ్యాంతాల జ్ఞాత. సో ఈ విధంగా ఓమ్నీజియంట్ అంటారు, ఓమ్నీ పొటెంట్ అంటారు. ఇంకోటి ఏమంటారండి? మామూలుగా ఎక్కువ ప్రాచుర్యం పొందింది ఈ రెండింటికంటే కూడా ఓమ్నీ ప్రెజెంట్ అంటారు. అంటే సర్వవ్యాపి అని అంటారు. ఆ సర్వవ్యాపి యొక్క లోతైన అర్థం మనం తెలుసుకున్నాం, ఇప్పటికే చర్చించుకున్నాం. సర్వవ్యాపత్వం అంటే ఏంటి? భగవంతుడు అన్ని ఎక్కడ ఉన్నవాళ్ళు కూడా పరమాత్మను అనుభవం చేయొచ్చు. ఆ విధంగా పరమాత్మ కొద్ది మంది చెందినటువంటి పరమాత్మ కాదు. ఏదో ఒక ధర్మం వాళ్ళకి, ఒక ప్రాంతం వాళ్ళకి, ఒక జాతి వాళ్ళకి, ఒక భాష వాళ్ళకి, వీళ్ళకి పరిమితం కాదండి భగవంతుడు. గీత ద్వారా మీరు నిజంగా గీత మీద మీకు విశ్వాసం కానీ ఉన్నదా? భగవాను వాచ మీద మీకు విశ్వాసం ఉన్నట్లయితే భగవాను వాచ 574 శ్లోకాలు మీరు పరిశీలించండి. ఏ ఒక్క శ్లోకం కూడా భగవంతుడనేవాడు ఒక్కడే అని చెప్తుంది, కానీ 2 ఉన్నారు, 10 మంది ఉన్నారు, 33 కోట్ల మంది ఉన్నారు ఎక్కడా చెప్పదండి. భగవద్గీత సర్వశాస్త్రమై శిరోమణి కాబట్టి గీతలో చెప్పిందే మిగతా శాస్త్రాల్లో కూడా ఉంటుంది. శాస్త్రాల్ని మనం అర్థం చేసుకునే మార్గం ఏమిటి? తత్వజ్ఞాన కోణంలో అర్థం చేసుకుంటే మొత్తం అంతా కూడా అరటి పండు ఒలిచినట్లుగా మనకు అర్థమవుతుంది. అర్థమైంది. అందుకని పరమాత్మకి ఇంత మహిమలు చేసినప్పుడు వారు ప్రతి ఒక్కరిలో కూర్చొని ఏదైనా పని చేయవలసిన అవసరం ఉంటుందా? అవసరం ఉండదు. నేను ఎక్కడ ఉన్నాను, నా నివాస స్థానం ఏమిటి, అక్కడే ఉండే అన్ని పనులు చక్కదిద్దుతానంటాడు. అంత శక్తివంత నా దగ్గర ఉన్నదని మీరే అంటున్నారు. మళ్ళీ నాకు శక్తి లేదన్నట్టుగా మళ్ళీ ప్రతి ఒక్కరిలో ఉన్నాడు. ఈ విధంగా జంతువుల్లో ఉన్నాడు, పక్షుల్లో ఉన్నాడు, ఈ రాయి రప్పలో ఉన్నాడు, బెంచిలో ఉన్నాడు, కంప్యూటర్లో ఉన్నాడు, అక్కడ ఉన్నాడు. ఇందుగలడు అందులేడని సర్వే ఉంది కదా. ఇందుగలడు అందులేడని సందేహం వలదు చక్రి సర్వోపగతుండే ఎందెందు వెదకి చూచిన అందందేగలడు దానవా అగ్రణి వింటే అని ఆ ప్రహ్లాదు చరిత్రలో అక్కడ పట్టుకుని ఒక్క పాయింట్ని పట్టుకొని మనం సర్వవ్యాపి అని అన్నాం. అక్కడ ప్రహ్లాదుడు స్తంభంలో భగవంతుడు ఉన్నాడా అంటే అక్కడి నుంచి నరసింహావతారంలో భగవంతుడు ప్రత్యక్షం అవడం మనకు ఆ విధంగా మనం చరిత్ర చదువుకున్నాం శాస్త్రపరంగా. ఇప్పుడు మనము కూడా స్తంభాన్ని కొడితే అందులో భగవంతుడు వస్తాడా? మన స్థితి ఎలాగుంది? ప్రహ్లాదు యొక్క స్థితి ఎలాగుంది? అక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం అండి. ఒక మూఢత్వాన్ని పక్కన పెట్టి మనం ఏం చేయాలి? బుద్ధిని ఎత్తడాన్ని తెలుసుకోవాలి. అప్పుడు మనకేమర్థమవుతుంది? ప్రతి ఒక్కరూ కూడా పరమాత్మను అనుభవం చేయవచ్చు. అనుభవం చేసే మాధ్యమము శరీరము కాదు. ఎందుకంటే పరమాత్మకి శరీరము లేదు. అందుకనే వారిని పరమాత్మ అన్నారు.
వారికి శరీరం లేదు అన్నప్పుడు నేను శరీరధారిగా ఉండి హే భగవంతుడా అంటే కనెక్ట్ అవుతాడా? ఇంకా యోగం అనే సబ్జెక్టు నేను తదుపరి ఎపిసోడ్స్ లో చర్చిస్తాను, మిస్ అవ్వకండి. అందులో మీ కూలంకషంగా ఒక సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ కూడా చేసి పరమాత్మ నుండి శక్తులు గుణాలు ఎందుకు ఒక దేహధారికి ప్రవహించట్లేదు, కేవలం ఒక యోగికి మాత్రమే వెళుతున్నాయి అన్నది ఒక ఎక్స్పెరిమెంట్ కూడా చేసి మీకు ఆ విధంగా నేను ఎవిడెన్సెస్తో సహా, సాక్ష్యాలతో సహా, రుజువులతో సహా మీకు చూపిస్తాను. ఇక్కడ మూర్ఖత్వము, మూఢత్వము, అంధవిశ్వాసం పనికిరాదండి. మనం మనుషులము, బుద్ధి ఉన్న మనుషులము. 84 లక్షల జీవరాశుల్లో కేవలం మనిషికి మాత్రమే బుద్ధినిచ్చాడు. ఎవరిచ్చారు? ఏ భగవంతుని అయితే మనం తెలుసుకోవడానికి మనము ఏం చేస్తున్నామండి? మనం రిఫ్యూజ్ చేస్తున్నామో, మనం తిరస్కరిస్తున్నామో, మాకు అక్కర్లేదండి పరమాత్మ జ్ఞానము అంటున్నామో, ఆ భగవంతుడే మనకు బుద్ధినిచ్చాడు. అందుకని అంధవిశ్వాసాన్ని విడిచిపెట్టండి. ఇప్పుడు ఈ గీతలో పరమాత్మ తన యొక్క శక్తిని చెప్తున్నాడు. తను ఎట్లా ఉంటుంది శక్తిని చక్కగా వివరిస్తున్నాడు. ఇదేంటంటే ఈశావాస్య ఉపనిషత్తు మంత్రము 4. ఎందుకంటే ఈ ఉపోద్ఘాతం మీకు చెప్తే కొంచెం మీకు ఆసక్తి కలుగుతుంది, వింటారు అన్నత. ఎందుకంటే ఈ విధంగా ఎవరు చెప్పరండి మీకు. ఎందుకంటే ఆధ్యాత్మిక రహస్యాల ద్వారా తత్వాన్ని తెలుసుకుంటున్నాం. ఆత్మతత్వము, పరమాత్మతత్వము, కర్మ సిద్ధాంతము, సృష్టి రహస్యాలు ఇవన్నీ తెలుసుకుంటున్నాం. దీని నుండి మనం అన్ని ఏది విన్నా కూడా ఆ తత్వమే అర్థమవుతుంది. ఎందుకంటే 470 ఎపిసోడ్స్ మనం విన్నప్పుడు తత్వం ఆధారంగా మిగతావి కూడా తత్వం. ప్రతిదాన్ని మీరు ఏ శ్లోకమైనా చెప్పండి, ధార్మిక జగత్తులో మీరు అనుకున్న ఏదన్నా ఆధ్యాత్మిక జగత్తులో కానీ మీరు ఏ శాస్త్రమైనా చెప్పండి, నేను 100% ఇది గీతకి సంబంధించిన జ్ఞానమే ఇందులో ఉన్నది అని ఆ విధంగా మీ ముందు నేను పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఒక్కసారి ఈ మంత్రాన్ని చూడండి. ఇప్పుడు వారి యొక్క ముందు మాటల కింద 2 వాక్యాలు రాసుకున్నారు. ఇక్కడ ఏమి రాశారు? పరమాత్మ మరియు ఆత్మ. ఇది ఆత్మ కూడా సంబంధించింది. ఆత్మ కూడా కనబడదు, 2 భౌతిక కళతో మనం చూడలేము, పరమాత్మని చూడలేం. ఈ ఆత్మనేతను తెలుసుకున్న వాళ్ళకి మాత్రం పరమాత్మ దొరుకుతాడు. ఇప్పటికే కొన్ని లక్షల మంది ఆ అనుభూతి చేస్తున్నారు. ఇది తిరస్కరించలేని, తిరుగులేని సత్యము. పరమాత్మ మరియు ఆత్మ యొక్క తత్వాన్ని వివరిస్తోంది ఈ శ్లోకం. ఏదైతే మంత్రము, ఈ శ్లోకం అంటే ఇక్కడ మంత్రం అంటారు. ఈశావాస ఉపనిషత్తు మంత్రం 4. ఏమంటున్నాడు ఇక్కడ? పరమాత్మ చలనము లేదు. పరమాత్మ ఎక్కడ? పరంధామంలో కూర్చుంటాడు, అంతే, అలాగే ఉంటాడు. అక్కడ ఉన్న అన్ని పనులు చక్కదిద్దుకుంటాడు. ఆయన రావాల్సిన అవసరం లేదండి. అర్థమైందండి? అక్కడ అన్ని చక్కదిద్దుకుంటాడు. చలనము లేనిదైనా మనస్సు కంటే వేగవంతమైనది. ఇప్పుడు మనస్సు చూడండి, ఇక్కడ ఉన్నాడు, మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, ఒక క్షణంలో అమెరికా వెళ్ళిపోయాం, ఒక క్షణంలో మద్రాసు వెళ్ళాం, ఒక క్షణంలో ఢిల్లీ వెళ్ళాం, మా చుట్టాలు ఉన్నారు, ఒక క్షణంలో చెన్నైలో ఉన్నారు, ఒక క్షణం బెంగళూరులో ఉన్నారు. ఒక క్షణంలో మనసు వెళ్ళిపోతుంది. చూసారా? మనసు కంటే వేగంగా పరమాత్మ వెళ్తాడంట. చూసారా? మనసు కంటే వేగవంతమైనదని, సర్వవ్యాప్తమని మరియు కాలాతీతమైనదని తెలుపుతుంది. ఇది నిశ్చలంగా ఉన్నట్లు అనిపించినా, అంటే స్థాణువు అంటాడు, స్థిరంగా ఉంటుంది, ఒక దగ్గరే ఉంటుంది, ఒక జ్యోతి బిందు స్వరూపము, పరంపిత పరమాత్మ అంటాం. అది ఆ విధంగా అనిపించిన వేగంగా కదిలే వాటన్నింటినీ అధిగమిస్తుందని. వేగంగా ఎన్ని కదులుతున్నాయి? విమానాలు కదులుతున్నాయి, రాకెట్లు కదులుతున్నాయి, మనసు కదులుతుంది, సౌండ్ ఆ విధంగా ఎన్నో ఇదంటారు. అన్ని వేగంగా తిరిగే వస్తువులు ప్రపంచంలో ఎన్ని ఉన్నా పరమాత్మ స్పీడ్ ఎట్లా ఉంటుందండి? దానికంటే మించినట్టుగా ఉంటుందని చెప్తుంది ఈ మంత్రం. ఒక్కసారి ఇప్పుడు ఈ మంత్రంలో 4 పంక్తులు ఉన్నాయి. ఈ 4 పంక్తుల అర్థాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. అనేజదేకం మనసో జవీయ నయేన దేవా ఆప్నువన్ పూర్వం అర్షత్. విడగొట్టి చదివితే కొంచెం ఈజీగా అర్థం అవుతుంది. అనేజత్ ఏకం మనసః జవీయ నయేన దేవా ఆప్నువన్ పూర్వం అర్షత్ తత్ ధావతః అన్యాన్ అత్యేతి తిష్టత్. ఇంకొక పంక్తి ఉందండి. తస్మిన్ అపహ మాతరిష్వా దధాతి. ఇది 4 పంక్తులు ఉన్నటువంటి ఇదండి. ఒక్కసారి దీని లోతుల్లోకి వెళ్ళినట్లయితే, అనేజత్ అంటే ఏంటంటే కదలదంట. పరమాత్మ కదలడు. అంటే అక్కడి నుంచి తన పని చేయడానికి శక్తులు ఉపయోగిస్తాడు, కానీ తను అక్కడి నుంచి వచ్చి మన దగ్గరికి వచ్చేయడండి. అర్థమైందండి? సో అనేజత్ అంటే కదలదు. ఏకం అంటే ఒక్కడే, భగవంతుడు ఒక్కడే. ఈ విషయాన్ని మాత్రం ఈజీగా ప్రూవ్ చేసుకోవచ్చండి.
ఇంకా అందరూ భగవంతుడే, ఈ విధంగా అటువంటి ఊహల్లో ఉండి దేవీ దేవతలు భగవంతుడే, సృష్టి ఈ విధంగా ధర్మస్థాపకులు కూడా భగవంతుడే, ఇలాంటి భావనలో ఉన్న వాళ్ళు ఈ గీత నుంచి బయటకు వెళ్ళిపోయినట్టే లెక్క. వాళ్ళు 7వ అధ్యాయం 3వ శ్లోకంలో చెప్పినట్టుగా కొద్దిమంది మాత్రమే నన్ను తత్వం ఆధారంగా గుర్తిస్తారన్నాడు చూసారా, అందులో ఆ చిన్న సర్కిల్లోకి రాలేరు. అంటే పరమాత్మని గుర్తించలేరు, పరమాత్మని అనుభవం చెయ్యలేరు, పరమాత్మ వారసత్వం నుండి వాళ్ళు వంచితులవుతారు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చెప్పాలి, కఠినమైన విషయాలు చెప్పకపోతే మీరు మారకపోతే ఏమవుతుందండి, మీరు జస్ట్ ఒక్క సంకల్పమే అడ్డుందండి. నరకానికి స్వర్గానికి ఒక్క సంకల్పము, సత్యత, ఆత్మ అనుభూతి, ఆ ఒక్క సంకల్పం చేశారంటే మీరు స్వర్గంలోకి వెళ్ళిపోతారు, లేకపోతే వెళ్ళరు. అంత ఇదనమాట. అంటే మనము అన్ని భగవంతుడు నువ్వు చేసేస్తే నేను కొబ్బరికాయ కొడతానన్న ఫిలాసఫీ అది భక్తి మార్గం. ఇప్పుడు జ్ఞాన మార్గం ఏం చెప్తుంది, నువ్వు చెయ్యాలి, ఏం చెయ్యాలి అన్నది నేను చెప్తాను, నువ్వు ఆ విధంగా చేసినట్లయితే సర్వోన్నత స్థాయికి నువ్వు చేరుకుంటావు. భక్తి ద్వారా చేరుకున్నటువంటి స్థాయి అది, ఈ స్థాయి మన జ్ఞాన మార్గంలో చేరుకుంటామని చెప్తున్నాడు. సో అనేక కదలదు, ఏకం అంటే ఒక్కటే, మనసహ జవీయ అన్నాడు. అంటే కొన్ని సంస్కృత పదాలు మనకు కొంచెం కఠినంగా ఉంటాయి. మనసహ జవీయ అంటే మనస్సు కంటే వేగమైనది. పరమాత్మ స్పీడ్ ఎట్లా ఉంటుంది చూసారా, ఒక్క క్షణం మీరు నిజంగా నిశ్చయాత్మకంగా తలుచుకోండి, పరమాత్మ మీకు మీ పనులు చేసి పెడతాడు. అంటే నిశ్చయం ఉండాలి, అర్థమైందండి, ధృతి, సాత్విక ధృతిలో ఉండాలన్నమాట. నా ఏన దేవాహ ఆప్నువన్, దేవ అంటే ఇంద్రియాలంట, దేవ అంటే దేవతలు అనుకోకండి, దేవ అంటే ఇంద్రియాలు. ఇక్కడ ఏమంటున్నాడు, దేవ అంటే ఇంద్రియాలు ప్రకాశింపజేసేవి, అవి బాహ్య జగత్తును మాత్రమే చూడగలవు. ఇంద్రియాలంటే కళ్ళు చెవులు ముక్కు ఉంది, ఈ బాహ్య జగత్తును చూస్తాయి పంచజ్ఞానేంద్రియాలు, చక్షు శ్రోత్ర జిహ్వ గ్రాణ, అర్థమైందండి. బాహ్య జగత్తును మాత్రమే చూడగలవు, కానీ వాటన్నిటికీ వెనుక ఉన్న చైతన్యాన్ని అంటే ఆత్మను అవి గ్రహించలేవు. ఆత్మ ఇంద్రియాతీత స్థితి, అర్థమైందండి, అది ఆత్మని గ్రహించలేవు. తర్వాత ఏమన్నాడు, పూర్ణం అర్షత్, అది ముందే చేరుతుందంట. మన మనసు ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలంటే అమెరికా వెళ్తే టక్మని చేరిపోయింది, దానికంటే ఫాస్ట్గా వెళ్తుందంట, అర్థమైంది, దాని ముందే చేరుతుందంట, అన్నిటికంటే ముందు చేరుతుంది. తద్ధావత అన్యాన్ అత్యేతి తిష్టత్, అది స్థిరంగా ఉన్నప్పటికీ పరిగెత్తే వాటన్నింటినీ అధిగమిస్తుంది, వెనక్కి నెట్టేస్తుంది, మిగతావన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి. ఆ స్పీడ్ అనమాట, హైయెస్ట్ స్పీడ్లో వెళ్తుంది భగవంతుడి యొక్క శక్తి గుణాలు. తస్మిన్ అపహ మాతరిష్వ దధాతి అన్నాడు. ఇది ఆఖరి పంక్తి. ఏమంటున్నాడు, దీని మీనింగ్ ఏంటి, ఈ యొక్క పరమాత్మ శక్తి స్థిర శక్తి అన్నాడు. ఆధారము వల్లనే, చాలా జాగ్రత్తగా వినండి, జీవుల యొక్క భగవంతుడు అక్కడే ఉన్నాడు, ఒక కర్మ సిద్ధాంతాన్ని పెట్టేశాడు, చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవా, నువ్వు చెడ్డ కర్మలు చేస్తే నువ్వు సత్యయుగంలోకి వస్తావా, నువ్వు ఈ విధంగా రాక్షస పనులు చేస్తే, అసుర పనులు చేసుకుంటూ ఉంటే నువ్వు రేపు రాబోయేటువంటి కృతయుగంలో జన్మ తీసుకోగలవా? అది సాత్విక సంస్కారాలతో జీవితాన్ని త్యాగం చేసిన వాళ్ళ కోసమే ప్రత్యేకంగా రిజర్వ్ చేయబడింది. 3 కోట్లు అక్కడ, 30 కోట్లు ఇక్కడ, సత్య త్రేతాయుగాలు. దీన్నే స్వర్గము, బ్రహ్మ పగలు, హెవెన్, పారడైజ్, వైకుంఠము, ఇవన్నీ చెప్పారు. జన్నత్ అంటారు వేరే ధర్మం వాళ్ళు. పరమాత్మ స్థిరశక్తి ఆధారం వల్లనే జీవుల యొక్క సమస్త కర్మలను, ప్రాణశక్తిని నిలుపుతుంది లేదా ప్రేరేపిస్తుంది. మనం బతికున్నామంటే ఆ పరమాత్మ శక్తి అన్నమాట. ఆత్మశక్తి, పరమాత్మ శక్తి, ఇదే మనని ప్రేరేపిస్తుంది అంటున్నాడు. మాతరిష్వా దధాతి అంటే ఇది ముఖ్య వాయువు అంటున్నాడు. అంటే వాయుదేవుడు పరమాత్మ ఆజ్ఞ మేరకు జగత్తును ధరిస్తాడు. పరమాత్మ ఆజ్ఞ మేరకే ఇవన్నీ తత్వాలు కూడా పనిచేస్తాయి. జీవుల పుణ్య పాప కర్మల ఫలాలను భగవంతుని ఆధీనములోనే పంపిణీ చేస్తాడు. ఏదైనా కర్మ సిద్ధాంతాన్ని మాత్రం విస్మరించకూడదండి. చేసుకున్న వాడికి చెడు కర్మలు చేసుకుంటూ, నేను ఏదో ఎక్కువ పూజలు చేశాను, ఎక్కువ తీర్థయాత్రలకు వెళ్ళాను, ఎక్కువ ధనాన్ని అందరికీ పంచాను, దీనివల్ల మనకి ఆ సంస్కార పరివర్తన జరగదు. సంస్కార పరివర్తన జరగాలి అంటే సంస్కారాలు ఎక్కడ ఫార్మ్ అవుతున్నాయి? ఆత్మలో ఫార్మ్ అవుతున్నాయి. ఆత్మ అనుభూతి కావాలి, దానికి ఆత్మజ్ఞానం కావాలి. నేను శరీరం అనుకుంటే ఆత్మజ్ఞానం కాదు. నేను ఆత్మని
ఇది నా శరీరము, నేను నాది, ఈ రెండు వేరు. హ్యూమన్ బాడీ కాదు, హ్యూమన్ బీయింగ్. ఈ బీయింగ్ అనేది ఆత్మ, హ్యూమన్ అనేది బాడీ. ఈ విషయం మనం అర్థం చేసుకుంటే ఈ కర్మ సిద్ధాంతంలో మన కర్మలు శ్రేష్టంగా తయారు చేస్తాం. ఈ రోజున భ్రష్ట కర్మలు చరిత్రహీనులో పెరుగుతున్నారు, సంఖ్య పెరుగుతుంది అంటే ఈ ఫిలాసఫీ, భగవంతుడి ఫిలాసఫీని తెలుసుకోలేదు. వాళ్ళు కూడా భక్తి చేస్తున్నారు, వాళ్ళు కూడా ఇవన్నీ చేస్తున్నారు భక్తిపరంగా. ఎన్నైతే ప్రక్రియలు ఉన్నాయో, పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు వగైరా వగైరా అన్ని చేస్తున్నారు. కానీ నేను దేహం అన్న భ్రాంతిలో చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఈ కర్మ సిద్ధాంతం అర్థం కాలేదు. చరిత్ర పోతే మొత్తం పోతుంది అంటున్నామే. ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ అంటున్నామే. అలాంటప్పుడు చరిత్ర, ఒకవేళ చరిత్రని కానీ పునః తెచ్చుకుంటే ఎవ్రీథింగ్ ఈజ్ గెయిన్డ్. చరిత్ర పోతే మొత్తం పోయింది, చరిత్ర వస్తే మొత్తం మనకు వస్తోంది. అంటే సత్యత్రేతాయుగాల్లో మనం శ్రేష్టమైన జన్మలు తీసుకుంటామంటే స్వర్గంలో మనం అడుగు పెడతామని అంటున్నాడు. ఇప్పుడు గీతలో మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం ఇదే విషయానికి. అంటే భగవంతుడు స్థిరంగా ఉండి అన్ని పనులు చేస్తాడు, ఎక్కడికి రాడాయన. అర్థమైందండి? ఇది 2వ అధ్యాయంలోని 24 సాంఖ్య యోగం. ఇందులో ఏమంటాడు? ఛేద్యోయమ దాహ్యో, ఆ శ్లోకంలో నిత్య సర్వగతం స్థాణు అంటాడండి. నిత్య అంటే పరమాత్మ ఎప్పటికీ ఉంటాడు, సర్వగతం అంటే సర్వవ్యాపి. సర్వవ్యాపి అంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, సర్వవ్యాపి అంటే ఫిజికల్ గా భగవంతుడు ఉండడు మనలో, భగవంతుడి పైన ఉంటాడు. కానీ మనకి ఒక మాధ్యమాన్ని ఇచ్చాడు, ఆత్మ అనే మాధ్యమాన్ని మనకిచ్చాడు. ఆత్మ అనుభూతి చేసుకుంటే పరమాత్మ కరెంటు పాస్ అవుతుంది. ఇది సర్వవ్యాపి కానీ సర్వగతం అంటే అదన్నమాట అర్థం. స్థాణు అన్నాడు కదా, అచలం అన్నాడు. స్థాణు అచలం. స్థాణు అంటే స్థిరంగా, అచలం అంటే కదలడు. కదలడు, స్థిరంగా ఉంటాడు, అన్ని పనులు చేస్తాడు. ఇది పరమాత్మ శక్తి అంటే అదనమాట. తర్వాత మళ్ళీ ఇంకొక ఇందులో ఏంటి అనేజదేకం అనే పదానికి సరిపోతుంది అనమాట. స్థాణు స్థిరంగా ఉంటాడని. ఇంకొకటి 9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగంలో 4వ శ్లోకం. మత్స్థాని సర్వభూతాని అంటాడు. మత్స్థాని సర్వభూతాని అంటే ఏంటి? నాయందే అన్నీ ఉన్నాయి, కానీ నేను వాటిలో చిక్కుకోను. నా అందే అన్నీలో ఉన్నాయి, నేనే కదా ఈ సర్వశ్రేష్ఠవంతుడిని, భగవంతుడిని నేనే కదా, సృష్టి కారకుడిని నేనే కదా. నా యందు అన్నీ ఉన్నాయి, కానీ నేను వాటిలో చిక్కుకోను. ఇది అచింత్య శక్తి అన్న విషయం తెలుస్తోంది. 13వ అధ్యాయంలోని 16వ శ్లోకం క్షేత్రజ్ఞ విభాగ యోగములో, ఇది 16వ శ్లోకంలో బహిరంతశ్చ భూతానాం అచరం చరమేవచ. అందులో ఏమంటున్నాడు? చరాచర జగత్తు, చరాచర ప్రాణుల లోపల బయట ఉన్నవాడు. అంటే ఏంటి? స్థూలంగా ఆయన క్రియేట్ చేశాడు, ఆత్మని ఆయన క్రియేట్ చేశాడు. అర్థమైందండి? అక్కడ పరాప్రకృతి, అపరా ప్రకృతి అని మనం చదువు, ఆ రెండు కూడా నా నుండే వచ్చాయంటాడు. అక్కడ ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకోగలిగితే ఇక్కడ దేనికి సమర్థిస్తోంది ఇది? ఇక్కడ ఏమంటున్నాడు? ఆయన చరాచర ప్రాణుల లోపల బయట ఉన్నాడు, కదిలేవాడు మరియు కదలనివాడు కూడా. ఈ విరుద్ధ లక్షణము ఈ మంత్రంలోని తిష్టత్ ధావతో అన్యాన్ అత్యేతి, కదలకుండా ఉంటూనే పరిగెత్తే వారిని అధిగమించడం, దీనికి సమర్థిస్తోంది. పరిగెత్తకుండానే పరిగెత్తే వాళ్ళకంటే ముందెళ్తాడంటే చూడండి అనే భావనతో సరిపోలుతుంది. 13వ అధ్యాయంలోని 14, అదే అధ్యాయంలో 14 సర్వతః పాణిపాదం. ఇది చాలా ముఖ్యం అండి, చాలా జాగ్రత్తగా వినండి, చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటుంది. సర్వతః పాణిపాదం తత్ సర్వతో అక్షి శిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. ఇది శ్లోకం అండి. ఇక్కడ ఏమంటున్నాడు? భగవంతుడు ఎలా చేస్తాడు? ఆయనకి శరీరం లేదు, ఒక దగ్గర ఎక్కడో పరంధామలో కొన్ని లక్షల మైళ్ళ అవతల ఆయన కూర్చుని ఉన్నాడు. కానీ ప్రపంచ పరివర్తన చెయ్యాలి, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు. ఎలా చేస్తాడు? ఇక్కడ బుద్ధినేత్రం ఖచ్చితంగా తెరవలసి ఉంటుంది. ఎలా చేస్తాడంటే, నాకు శరీరం లేదు, కానీ నాకు తప్ప అందరికీ శరీరాలు ఉన్నాయి కదా. 850 కోట్ల మందికి శరీరాలు ఉన్నాయి. అర్థమైందండి? సో అటువంటి వాళ్ళందరికీ కూడా జ్ఞానాన్ని బోధిస్తాను, ఒక్క శరీరం ఆధారం చేసుకుని అందరికీ జ్ఞానాన్ని బోధించి నేను అందరినీ కూడా నా యొక్క ధర్మ సంస్థాపన కర్తవ్యములో సమిధలుగా, బాధ్యులుగా, ఆ విధంగా సపోర్ట్ చేసే సిస్టమ్ని నేను ఇంట్రొడ్యూస్ చేస్తాను. అందరూ నా మార్గంలో నడిచేటట్టుగా నేను జ్ఞానబోధ చేస్తాను. అదే ప్రక్రియ 90 సంవత్సరాల నుంచి జరుగుతోంది. అర్థమైందండి? అందుకని ఈ మీనింగ్ ఏమంటున్నాడు ఇక్కడ? పరమాత్మ నిరాకారుడు, పరమాత్మ జ్యోతిర్బిందువు, వారికి స్వంత దేహము లేని కారణముగా తన ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని ఏ విధముగా నిర్వహిస్తున్నాడో తెలుసునా? దేహదారులు మరియు తన బిడ్డలైన ఆత్మలకు జ్ఞానమును మరియు శక్తిని ఇచ్చి తన దివ్య కర్తవ్యాన్ని వారి ద్వారా నిర్వహిస్తున్నాడు. అందుకనే
అన్ని చోట్ల చేతులు కాళ్ళు చెవులు ఉన్నాయంటున్నాడు చూసారా? అన్ని చేతులు అన్ని కాళ్ళు అన్ని చెవులు ఎక్కడ ఉంటాయి? అర్థమైందండి. సర్వతః పాణిపాదం, పాణి అంటే చేతులు, ఎన్నో చేతులు, వేల కొద్ది చేతులు, లక్షల కొద్ది చేతులు. మరి పాదం అంటే కాళ్ళు. సర్వతో అక్షి కళ్ళు, అనేక లక్షల కొద్ది కళ్ళు ఎక్కడుంటాయి పరమాత్మకి అంటే? కళ్ళున్నా చెవులున్నా కాళ్ళున్నా చేతులున్న వాళ్ళకి జ్ఞానం ఇచ్చి వాళ్ళ ద్వారా తన ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పుడు మేము చేస్తున్న పద్ధతి అదే. ఇప్పుడు ఉన్నటువంటి 20 లక్షల మంది అదే పనిగా ఈ ప్రపంచంలో ఉన్న 150 దేశాల్లో మేము కూర్చొని చేస్తున్నటువంటి పని ఇది. అందుకని ఏమంటున్నాడు ఇక్కడ? అందువల్ల వర్తమానములో ఈ ప్రపంచములోని వారిని గుర్తించిన, ఈ ప్రపంచములో వారిని గుర్తించిన, అందువలన జాగ్రత్త వినండి, ఈ ప్రపంచంలో వారిని అంటే భగవంతుణ్ణి గుర్తించిన బిడ్డల కళ్ళు చేతులు చెవులు కాళ్ళు ఆయన శక్తి ప్రభావంలో పనిచేస్తున్నట్లుగా ఈ శ్లోకము సూచిస్తుంది. దయచేసి మీరు అందులో ఉన్న తత్వాన్ని అర్థం చేసుకోండి. 13వ అధ్యాయంలోని 14 సర్వతః పాణిపాదం అన్న పదాలతో ప్రారంభమవుతుంది. తర్వాత 9:4 మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా అంటాడు. మత్స్థాని సర్వభూతాని నచాహం తేషు అవస్థిత. పరమాత్మ తన నిరాకార శక్తి ద్వారా జగత్తుని ప్రభావితం చేస్తాడు. నిరాకార శక్తి ద్వారా జగత్తుని ప్రభావితం చేస్తాడు. కానీ ప్రతి శరీరములో కలిసిపోయి ఉండడు. ఆయన సర్వశక్తివంతుడు, విశ్వాత్మలందరికీ తండ్రి. మనము వేరువేరు ఆత్మలము. రాజయోగం అనబడే స్మృతి అనే ప్రక్రియ ద్వారా పరమాత్మతో సంబంధము ఏర్పడుతుంది. మనసు బుద్ధి ద్వారా పరమాత్మతో సంబంధాన్ని ఏర్పరచుకోవడమే దీన్ని రాజయోగం అంటారు. తర్వాత అధిష్టాన శక్తి. నేనే గొప్పవాడిని, నాకంటే రెండోవాడు లేడు, ఇంకొక రెండోవాడు నాకంటే ఎవడు లేడు, నాతో సమానంగా కానీ నాకంటే గొప్పవాడిగా కానీ లేడు. అదే 11:43లో అర్జునుడు ఒప్పుకుంటున్నాడు. ఏమన్నాడు అర్జునుడు? ఏమన్నాడు? పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యస్య గురుర్ గరీయాన్ నత్వత్ సమోస్త్య వ్యధికః కుతోన్యో లోకత్రయే అప్యప్రతిమ ప్రభావ. సాటి లేని ప్రభావం కలవాడా, నీతో సమానమైన వాడే లేనప్పుడు నీకంటే అధికుడు ఎలాగుంటాడు? అర్థమైందండి? అందరూ ప్రతి ఒక్కడు అర్జునుడి యొక్క హోదాలోకి రావాలండి. అప్పుడు ఈ సత్యాన్ని మనం గ్రహించగలుగుతాం. అందుకని ఇక్కడ ఏమని అధిష్టాన శక్తి ఏమంటున్నాడు? 9వ అధ్యాయం 10వ శ్లోకం నోట్ చేసుకోండి. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం ఏతు నానేన కౌంతేయ జగద్విపరివర్తతే. ఈ ప్రపంచమంతా, ఈ భూగోళమంతా నా యొక్క శక్తి ద్వారా, నా యొక్క అధ్యక్షతన పరిభ్రమణం చేస్తుంది అంటాడు. నా అధ్యక్షతన ప్రకృతి ప్రపంచాన్ని నడిపిస్తోంది. ఇది ఈ మంత్రంలోని తస్మిన్నపో మాతరిష్వా దదాతి, ఆయన అధీనంలో వాయువు కర్మలను నిర్వహిస్తుంది అనే భావానికి గీతా రూపము. సో ఇప్పుడు ఒకసారి కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకుని వస్తుంది. ఇక్కడ ఏకం అంటే పరమాత్మ, పరమ చైతన్య బిందువు. ఏకం అన్న పదం వచ్చింది చూసారా? సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం. ఇక ఈ ఉపనిషత్తుల్లో కూడా నేను ఒక్కడనే భగవంతుడు. ఏకం అంటే పరమాత్మ, పరమ చైతన్య బిందువు. ఆయన స్వరూపము బిందు స్వరూపము. ఆయన స్వరూపం ఏంటండి? బిందు స్వరూపము. ఆయన స్వరూపం బిందు స్వరూపము. స్థిరము అంటే వారి నివాస స్థానం, స్థిర నివాస స్థానం పరంధామము అయిన ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క శక్తి ద్వారా వారిని కోరుకున్న సర్వ ఆత్మలకు అనుభవం అవుతారు. ఎవరైతే పరమాత్మ రాజయోగ ప్రక్రియ ద్వారా కనెక్ట్ అవుతారో వారికి అనుభవం అవుతాడు. అక్కడే ఉంటారు, ఆయన రారు, కానీ అనుభవం అవుతాడు. శక్తులు గుణాలు మనలో ప్రవహిస్తాయి. అందుకనే దీన్ని ఏమంటాడు? ఇంద్రియాలతో కాదు, కేవలం బుద్ధియోగం ద్వారా మాత్రమే అర్థం చేసుకోవాలి. మాతరిష్వ అంటే ప్రాణవాయువు, ప్రాణశక్తి, సృష్టి చక్రాన్ని నడిపే దైవ శక్తి. ఇక్కడతో మనం ఆపేద్దాం. ఎందుకంటే నేను కొన్ని ఉపనిషత్తు మంత్రాలను కూడా రాసుకున్నాను. కేవలం మీకు మంత్రాన్ని చెప్తాను, రాసుకోండి. కఠోపనిషత్తు 1.2.21 1-21 1.2.21. కేనోపనిషత్తు 1.3 1.4. ముండకోపనిషత్తు 1.1.6 1.1.6. శ్వేతాశ్వతరోపనిషత్తు 6.11. కఠోపనిషత్తు 2.2.13. ఇవన్నీ ఉపనిషత్తుల్లో ఇదే విషయాన్ని భగవంతుడు ఒక్కడే సర్వశక్తివంతుడు. ఆయన అందరికీ కూడా ఆయన శక్తినిచ్చేటువంటి శక్తి. ఈ సహాయక మంత్రాలన్నీ 3 అంశాలను స్పష్టం చేస్తున్నాయి. అయిపోతుందండి ఒక్క నిమిషంలో. ఈ సహాయక మంత్రాలని 3 అంశాలను స్పష్టం చేస్తున్నాయంటే కఠోపనిషత్తు కానీ గీత కానీ ఏది. ఒకటి పరమాత్మ మనస్సు మరియు ఇంద్రియాలకు అతీతుడు. అంటే ఈ యొక్క దేహం లేదు, దేహం ఉన్న వాళ్ళకి మనసు ఇంద్రియాలు బుద్ధి ఉంటాయి. తర్వాత రెండవది ఏంటంటే పరమాత్మ స్థిరంగా ఉంటాడు, కదలడు. అర్థమైన స్థాను అన్నాడు కదా, పరంధామ నివాసి. ఆయన చైతన్య శక్తి మూలము.
చైతన్యం, మొత్తం అంతా కూడా చైతన్యం ఉంటుంది, జడం కాదు. మూడవది, ఒక్కడే సర్వశక్తుల ఆధారం. సర్వశక్తుల ఆధారం ఆయనే, సర్వశక్తివంతుడు అంటాం కదా. బుద్ధియోగం ద్వారానే, గ్రాహ్యము ఇంద్రియాలతో కాదు. ఆఖరి మహావాక్యం అండి, ఈశావాస్యోపనిషత్తులో ఈ 4వ మంత్రము పరమాత్మ యొక్క విరుద్ధ స్వభావాలను, విరుద్ధ స్వభావాలు అంటే దాన్ని ఇంగ్లీష్ ఏమంటారంటే పారాడాక్సికల్ నేచర్ అంటారు. అర్థమైందండి, వర్ణిస్తూ ఆయన సర్వవ్యాపకత్వాన్ని మరియు అచింత్య శక్తిని చాటి చెబుతుంది. ఆఖరి మహావాక్యము, ఈ మంత్రము మనకు బోధించే సారాంశం ఏమిటంటే, పరమాత్మ తర్కానికి ఇంద్రియాలకు అందడు. ఏదో వాదించుకుని డిస్కషన్కి, ఆర్గ్యుమెంట్కి భగవంతుడు ఇలాగండి అలాగంటే దీనికి అందడు. మీరు సత్యం తెలుసుకోవాలంటే ఆత్మజ్ఞానం, ఆత్మనేత్రం తెలుసుకోవాల్సింది, వేరే మార్గం లేదు. ఆయనను కేవలం శరణాగతి, మరియు శరణాగతి అంటే ఆయన మీద బలిహారం అవ్వాలండి. అర్థమైందండి. రెండవది ఏంటంటే జ్ఞానము. శరణాగతి జ్ఞానము ద్వారా మాత్రమే ప్రాప్తి చేసుకోగలుగుతాము. ఇక్కడతో మనం ఈ చర్చను ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్లో మనం గీతా శ్లోకాన్ని, అందులో లోతైన తత్వాన్ని మేము ముందుకు తీసుకుని వస్తాను. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల శీర్షిక ద్వారా ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ శ్రీనాథ్ గారికి ధన్యవాదాలు.